బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆపరేషన్ కాకర్తో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారి ఉనికి ప్రశ్నార్థకమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీస్ వాహనాన్ని బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యతో ఏఎస్పీ ఆకాష్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా డీఎస్పీతో పాటు మరో సీఐకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్కు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆపరేషన్ కాకర్తో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాదాపు వారి ఉనికే ప్రశ్నార్థకమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీస్ వాహనాన్ని బ్లాస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి బ్లాస్ట్ చేసిన నేపథ్యంలో ఎంతమంది చనిపోయారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనిలా. రేపు భారత్ బంద్ పిలిపించినటువంటి మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో రేపు భారత్ బంద్ పిలిపించారు మావోయిస్టులు. ఈ బంద్ విచ్ఛిన్నం చేసేందుకు ఈ యొక్క భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఛత్తీస్గఢ్ లోని కుంటా సమీపంలో ఆ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ కోసం వెళ్ళినటువంటి ఈ యొక్క భద్రతా బలగాలు, ఈ యొక్క భద్రతా బలగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏఎస్పీ కుంటా ఏఎస్పీ ఆకాష్ రావు, డిఎస్పీ అలాగే సిఐ వారి యొక్క సిబ్బందితోటి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కుంటా ఎర్రబోరు మధ్యలో ఉన్నటువంటి డోండ్రా సమీపంలో ఈ యొక్క భద్రతా బలగాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బాంబు ఐఈడి బాంబుపై ఈ యొక్క ఏఎస్పీ ఆకాష్ రావు కాలు పడటంతో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆకాష్ రావు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ యొక్క సిఐ అలాగే డిఎస్పీ ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మావోయిస్టులు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ ను విజయవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు అలాగే దళ సభ్యులు కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రధాన నాయకులతో పాటు ఈ యొక్క ఎన్కౌంటర్లలో చనిపోతున్నటువంటి నేపథ్యంలో రేపు బంద్ పిలిపించారు మావోయిస్టులు. ఈ యొక్క బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రశాంతంగా ప్రజలు వారి యొక్క జీవన విధానాలను నడిచే విధంగా భద్రతా బలగాలు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా వారి ఈ యొక్క డోండ్రా సమీపంలో వెళ్ళినటువంటి ఈ యొక్క ఆకాష్ రావు అలాగే డిఎస్పీ సిఐలు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఐఈడి బాంబ్ పేలటం జరిగిందని కూడా ఈ యొక్క ఐజీ సుందర్ రాజన్ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. వెన్నెల. థ్యాంక్ యూ.